పేరు వచ్చేసి ఎం శ్రీరాములు. నేను వచ్చేసి మెడికల్ మేనేజర్గా వర్క్ చేస్తుంటాను. నేను వచ్చేసి డిగ్రీలో కలీగ్స్. నేను వచ్చేసి బీకామ్ కంప్యూటర్ చేసేవాడిని. మామ వచ్చేసి బిఏ అనమాట. అయితే మేమంతా ఒకటయ్యి ఎక్కువ కలిసి ఎక్కువ మేము కాలేజీలో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది మాది. తర్వాత నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి మా బ్రదర్ అప్పటికే జాబ్ చేసేవాడు మెడికల్ రిప్రజెంటేటివ్గా. సో అతను వచ్చేసి మన లాంటి పీపుల్స్కి హయ్యర్ వెళ్ళాలంటే కష్టమవుతుంది. సో మనం పేదరికం ఉంటుందా, సో నువ్వు కూడా ఈ ఫీల్డ్కి వచ్చేసి అనేసి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అయ్యి ఆ జాబ్కి వచ్చాను. దెన్ నేను తర్వాత వచ్చేసి ఎంబీఏ జాయిన్ అయ్యాను నంద్యాల కాలేజీలో. ఇది కంటిన్యూ చేసుకుంటూ ఆ ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాను. సో ఆ జాబ్లో అలాగే వచ్చేసి ప్రమోషన్స్ తీసుకొని ఈరోజు రీజనల్ మేనేజర్గా చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏంటంటే నేను ఒక 10 years బ్యాక్ మా సిస్టర్ వాళ్ళ సీనియర్ తను వచ్చేసి కోళ్ళగుడిలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివేది ఒక అక్క, ధనలక్ష్మి అక్క అనేసి తను చదివేది. చాలా హెవీ ఇంటెలిజెంట్ తను. ఒకనొక టైంలో తను కోచింగ్ పోలేక టీవీసీ టైంలో ప్రిపేర్ కాలేక మనీ లేక చాలా ఇబ్బంది పడేది. మా ఊళ్ళో ఏంటంటే వాళ్ళకి ఒక రిలేటివ్స్ ఉన్నారు. ఒకసారి మా ఊరికి వచ్చినప్పుడు అరే నా సిస్టర్ ఉంది కదా అంటే మా చెల్లి ఓన్ చెల్లి తను మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చినప్పుడు అక్క అని మేము మాట్లాడేవాళ్ళము. నేను కూడా రెసిడెన్షియల్ చదివింది పిల్లలను. సో ఆ టైంలో మేమంతా కలిసి మాట్లాడుకుంటూ అప్పటికే నేను జాబ్ చేసేవాడిని. నాకు ఏమన్నా హెల్ప్ చేసి నేను చదువుకుంటాను కోచింగ్ పోతాను అంటే ఆ టైంలో బీఎస్సీకి హెల్ప్ చేశాను. ఆ టైంలో బీఎస్సీకి హెల్ప్ చేసినాక ఫస్ట్ టైం రాలేదు అమ్మాయి. తర్వాత వచ్చేసి అక్కడ వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం అక్క పర్లేదు మీరు బుక్స్ అన్నీ నేనే కొనిస్తాను మళ్ళీ ప్రిపేర్గా ఫీజు కట్టాలనేసి మళ్ళీ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత చాలా పట్టుదలతో చదివి చాలా మంచి ర్యాంకు తెచ్చుకొని ప్రజెంట్గా స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తుంది పథకంలో. అక్కడ వచ్చేసి ప్లేస్ కొడుమూరు. సో అలా అప్పటి నుంచి కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. అక్కడ నన్ను కలిసినప్పుడల్లా వాళ్ళ రిలేటివ్స్కి పరిచయం చేయడము, తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేయడము, నన్ను తమ్ముడు ఇలా చదివించాడు ఇలా చేశాడు అందుకే నాకు జాబ్ వచ్చిందని ఒకసారి వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళి చెప్పేసింది అలా. సో ఆ యొక్క ఆనందం ఎట్లా ఉంటుందంటే చెప్పుకోలేదు ఆ హ్యాపీనెస్ అనేది. సో తర్వాత రాను రాను మామ చేసి పెట్టేవాడు. మేము కాడా మామని తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ అయినా కూడా ఎక్కువ రిలేషన్ ఉండేది మాకు. ఆ టైంలో వచ్చేసి మాకు చెప్పేవాడు ఇలా సర్వీస్ అనేది ఒక సోషల్ సర్వీస్ స్టార్ట్ చేశాను అనేసి. సరే చూద్దాం కొద్దిగా ఈ మెడికల్ ఫీల్డ్ అంటే ఎక్కువ బయట ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సరే నాకు అంత టైం లేకున్నది. తర్వాత మళ్ళీ కొద్దిగా నేను ఆ బడన్ తగ్గించుకొని జర్నీ బడన్ తగ్గించుకొని సరే మామ నేను కూడా వస్తాను ఒక స్టెప్ ముందుకు వేస్తాను హెల్ప్ చేస్తాను నేను కూడా నా వరకు నేను సహాయం చేస్తాను అనేసి నేను ముందుకు రావడం జరిగింది. ఆ టైంలో నన్ను కూడా మామ ఎంకరేజ్ చేసి నేను కూడా ఒక మంచి పదవి ఇస్తాను అంటే పదవి కోసం అంటే రాలేదు మీకు కూడా ఒక మీలాంటి వాళ్ళు ఉంటే మంచిది మాకు సొసైటీలో అనేసి మళ్ళీ మామ నన్ను కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగినది. అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. అలాగే కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా మేము చేసేవాళ్ళం మా విలేజ్లో స్కూళ్ళల్లో. కేసుకెనాల్ అవతల వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్ ఉంది అక్కడ వచ్చేసి వాటర్ వచ్చేసి తాగడానికి ఉండేది లేదు. బోర్ వేశారు కానీ బోర్ వాటర్ రావట్లేదు అక్కడ. ఆ టైంలో ఏంటంటే పిల్లలు కేసుకెనాల్కి వచ్చి వాటర్ స్టెప్స్ మీద దిగి తీసుకెళ్లేవాళ్ళు బాటిల్స్కి. అప్పుడు నాకు నేను ఒకసారి సైడ్ వెళ్ళినప్పుడు చూసి చాలా బాధపడాను. అదే చిన్న పిల్లలు జారి కాలు జారంలో పడిపోతే కెనాల్లో ఏమైపోతారు అని ఆలోచించి నేను ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను. తెలిసి సార్ ఏంటి పరిస్థితి ఇది అన్న నేను చాలా వరకు చెప్పాను ఊళ్ళో రాజకీయ నాయకులకు ఎవరు కూడా మాకు సహాయం చేయలేదు అన్నారు. సరే ఇప్పటి నుంచి ఎప్పుడు ఈ స్కూల్ ఉన్నంత వరకు నేను మినరల్ వాటర్ స్పాన్సర్ చేస్తాను పిల్లలకు ప్రతిదీ కూడా స్పాన్సర్ చేస్తాను మినరల్ వాటర్. మీరు దాని గురించి వరి కావద్దని దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ వాటర్ ఖర్చు కానీ అన్ని నిలబెట్టుకుంటానని ఆ రోజు నుంచి నేను మినరల్ వాటర్ స్కూల్కి రెగ్యులర్గా పంపించేవాడిని. సో దాని నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గ్రామంలో సార్ కూడా మీటింగ్ పెట్టి టైంలో సార్ కూడా అభినందించడం జరిగింది. ఇలా చేస్తున్నారు అవన్నీ ఎందుకు చేస్తారంటే ఆ ప్రోత్సాహము అవన్నీ చేయడం ఏంటంటే వేరే వారు కూడా ఆదర్శంగా తీసుకొని వస్తారు అన్న ఉద్దేశంతో స్టేజ్ మీదకి పిలిచి సార్ అలా చేయడం జరిగినది. సో ఆ యొక్క హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా అదే గోల్ పెట్టుకొని మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క రూట్ మ్యాప్లో ఏదైతే ఉందో మనకు ఈ యొక్క స్వయం కృషి సో స్వయం సహాయక విద్య ప్రతి ఒక్కరికి విద్య అనేది ఒక మనము ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ప్రోత్సహించాలి. అయితే ఎంత ప్రోత్సహించినా వారికంటూ స్వయంగా ఆ విద్యను అభ్యసించడానికి వారికి ఆ జ్ఞానం మనం ఇచ్చినామంటే వారు ఖచ్చితంగా వాళ్ళ జీవనోపాధికి వాళ్ళ రూటు ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు. ఆ రూటు వాళ్ళు ఎప్పుడైతే ఆ వేలో వెళ్ళారంటే
ఖచ్చితంగా వాళ్ళకి ఆ సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ మనం జస్ట్ బ్యాక్లో వాళ్ళని త్రో చేయడమే ముందుకి. కాబట్టి మీరందరూ కూడా అలాగే మనమందరం కూడా కలిసికట్టుగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి, మీకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.